హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక తిరుమల శెట్టి. ఈరోజు ఈ వీడియోలో అసలు మోనోపాలీ బిజినెస్లో ఒక స్టాక్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాక్ నుంచి అయితే మనం మంచి మల్టీబెగ్గర్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఈ స్టాక్ని ఏ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి రిటర్న్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. సో మీరు తక్కువ క్వాంటిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ ఈజ్ ద బెస్ట్ వన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కంటిన్యూగా ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్ కెన్ మేక్ యూ రిచ్ ఇన్ ద నెక్స్ట్ 5 to 6 years. సో ఓన్లీ వన్ స్టాక్ కెన్ మేక్ యూ రిచ్. సో ఇంతకీ ఆ కంపెనీ ఏంటి అనుకుంటున్నారా? అదే బిఎస్సి లిమిటెడ్ అనమాట. సో ఈ కంపెనీ గురించి ఒక షార్ట్గా తెలుసుకుందాం. ఫస్ట్, ఇట్ ఈస్ ద కంపెనీ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ రేటింగ్ సెక్టార్. మార్కెట్ క్యాప్ వచ్చేసి 29,753 crores ఉంది. అండ్ పిఈ రేషియో చూసుకున్నట్లయితే 39.02లో ఉంది. అండ్ కరెంట్ ప్రైస్ చూస్తే 2,310లో ఉందన్నమాట, రూపీస్లో ఉంది. ఇప్పుడు ఒకసారి గ్రాఫ్ అనేది చెక్ చేద్దామా? ఒకసారి గ్రాఫ్ చూడండి. లాస్ట్ సెవరల్ డేస్గా చూసుకున్నట్లయితే ఈ స్టాక్ అనేది సేమ్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ స్టాక్ మంచి రిటర్న్స్ అండ్ మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఇది లోవర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే అయ్యింది. చూడండి ఒకసారి, ఈ స్టాక్ బ్రేక్ అయిన తర్వాతే ర్యాలీ అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఈ స్టాక్ అనేది మంచిగా రేజ్ అయితే అవుతుంది. ఆఫ్టర్ దట్ దేర్ వాజ్ కార్పొరేట్ యాక్షన్ ఇన్ ది స్టాక్. సో అక్కడ నుంచి స్టాక్ కొంచెం డిక్లైన్ అయితే అయ్యింది. 400 లెవెల్కి పడిపోయింది. ఒకసారి చూడండి. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈ స్టాక్ బౌన్స్ బ్యాక్ అయితే అయ్యింది. అండ్ 5 times రిటర్న్స్ అయితే మనకి ఇచ్చిందనమాట. మీరు చూడండి, 400 లెవెల్లో పడిన స్టాక్ కాస్త 2,600 రూపీస్కి రీచ్ అయితే అయ్యింది. దట్ ఈజ్ అబోవ్ 4 to 5 times. అండ్ అక్కడ నుంచి స్టాక్ కొంచెం డిక్లైన్ చూపిస్తుంది కొన్ని డేస్ అయితే. మీరు ఇక్కడ చూడండి స్టాక్ అనేది ఎలా అప్ అండ్ డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుందో. అండ్ నౌ అగైన్ స్టాక్ ఈజ్ బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ నియర్ ది సపోర్ట్. సో మీరు ఈ స్టాక్లో షార్ట్ టర్మ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా కూడా మీకు గుడ్ రిటర్న్స్ అనేవి వస్తాయి. బట్ మీరు షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే దెన్ యూ కెన్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. సో సిప్లో యాడ్ చేసుకోండి అండ్ స్మాల్ క్వాంటిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అండ్ లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోండి. మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. అండ్ ఇప్పుడు చూడండి కరెంట్ ప్రైస్ ఎంత ఉంది? 2,310 ఉంది కదా. సో 2,600కి టార్గెట్ అనేది పెట్టుకోండి, మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఇదన్నమాట బిఎస్సి లిమిటెడ్ గురించి అయితే. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.